హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిదేవి న్యాచురల్ హోమ్. ఇప్పుడు మనం చేసుకోబోయే కర్రీ మటన్తో ఆలుగడ్డ మిక్స్ చేసి కర్రీ చేస్తున్నామండి. దానికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆలు అన్నీ కోసి రెడీ పెట్టుకున్నానండి. కుక్కర్లో వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసుకుని 3 స్పూన్లు వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అది గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నానండి. అవి వచ్చిన తర్వాత ఆలు ముక్కలు కూడా వేసేసాను. ఇవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందండి. మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుందండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా హోల్ గరం మసాలా అంతా కూడా ఇందులోనే ఉందండి. అది వేసి బాగా కలియబడుతుంది. తర్వాత మటన్ కూడా వేసేసానండి. మటన్ కూడా వేసి కొంచెం తిప్పి మళ్ళీ కొద్దిగా మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇంచుమించుగా 15 మినిట్స్ దాకా ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి పసుపు వేస్తున్నాను. ఒకసారి కలియబెట్టి కారం వేస్తున్నానండి. అదిగోండి కారం వేస్తున్నాను. 2 స్పూన్లు వేసాను కారం. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు మనకు తగినంత వేసుకోవచ్చండి. యాక్చువల్లీ ఈ టైంలో ఇప్పుడు ఉప్పు వేయచ్చండి, కానీ నేను మర్చిపోయి లాస్ట్లో వేసాను. ఇవన్నీ ఇప్పుడు వాటర్ కూడా వేసేస్తున్నాను. అది 2 ఆకులు పుదీనా వేసానండి, ఎక్కువ వేయలేదు. జస్ట్ కొత్తిమీర చల్లుకున్నాను. అదిగోండి మూత కూడా పెట్టేసుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుని అదిగోండి తీసాను. బాగా ఉడికిపోయింది మటన్ అయితే. అదిగోండి చూడండి, ఇప్పుడు ఎక్కువ వేసాను లాస్ట్లో. ఇప్పుడు వేసుకున్నా కూడా బాగానే ముక్కకు అనేది బాగానే పట్టిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.